హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈ మధ్య వాట్సాప్లో నేను ఒక మెసేజ్ చూడడం జరిగింది. అదేంటో తెలుసా? ముహూర్తాలు అనేటివి హంబగ్. ఇవి పురోహితుల పట్టుకూడు కోసం తయారు చేయబడ్డ తంతు మాత్రమే. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆషాఢం లేదు, గీషాఢం లేదు అన్న మాదిరి చాలా దారుణంగా మహామహాలు అంతా చార్వికుడు, వేమన్ లాంటి వాళ్ళు దీన్ని ఎప్పుడో ఓ కాలంలో వ్యతిరేకించారని చెప్పి మనకి వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. ఇది చూసిన వాళ్ళు నిజాలు ఎంతో తెలియకుండా, నిజాల గురించి ఆలోచించకుండా కళ్ళు మూసుకొని మీలో వాళ్ళు ఫార్వర్డ్ చేయడమే. ఓకేవా? సో అంటే అర్థం ఏంటి? వాస్తవంలో ఏమొచ్చినా అది కరెక్ట్ అని అర్థం కాదు. ఎవరు ఏం చెప్పినా దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది మన మైండ్ పెట్టి మనం ఆలోచన చేయాలి. నిజమైన దాన్ని 10 మందికి పంచాలి, అబద్ధమైన దాన్ని అక్కడే ఆపేయాలి. ఓకేవా? సో ఇందాక నేను మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మెసేజ్లో చెప్పిన మాదిరి ముహూర్తము అనేది లేదు అంటే అది ఎంతవరకు నిజం? ఈ ముహూర్తం గురించి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో మనకందరికీ తెలుసు, స్త్రీలకి మాధవిడ ఒక మాసానికి ఒకసారి వస్తుంది, అంటే నెలకు ఒకసారి వస్తుంది. అంటే నెల అంటే ఏంటి? 4 వీక్స్ కదా, 4 వారాలు. 4 వారాల్లో ఫస్ట్ వారం, లాస్ట్ వారం వదిలేస్తే మిగిలిన 2 వారాలు మాత్రమే పల్దేకన చెందేకి ఆ అండం సిద్ధంగా ఉంటుంది. ఓకేవా? సో నీకు లాస్ట్ వారం కానీ ఫస్ట్ వారం కానీ ఎంత ట్రై చేసినా పల్దేకన చెందుతుందా? అండం చెందదు, ఛాన్సే లేదు. ఓకేవా? సో సెకండ్ అండ్ థర్డ్ వీక్లో మాత్రమే అవకాశం ఉంది. సెకండ్ అండ్ థర్డ్ వీక్లో ఇప్పుడు ఉంది అని అడుగుతారా? దానికి కూడా లెక్కలు ఉన్నాయి. సెకండ్ అండ్ థర్డ్ వీక్లో, ఈవెన్ మధ్యలో లాస్ట్ సెంటర్ 7 డేస్లో ఆస్కారం ఎక్కువ. ఈవెన్ సెంటర్ 7 డేస్లో ఇంకా ఎప్పుడు ఎక్కువ ఆస్కారం ఉంది. ఏ టైంలో సమయం జరిగితే ఎలాంటి పిల్లలు పుడతారు అనే దానికి కూడా సపరేట్ లెక్కలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే మన టాపిక్ అది కాదు. సో చెప్పొచ్చేది అంటే ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 వీక్ పీరియడ్ మధ్యలో 2 వారాల పీరియడ్లో మాత్రమే స్పెర్మ్ అండ్ ఓమ్ కలిస్తేనే ఫలితం చెందుతుంది, పిండం తయారవుతుంది. ముందు కానీ వెనక కానీ అవుతుందా? కాదు. అదే కదా. సో దీని ముహూర్తం కదా. ముహూర్తానికి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో గేమ్స్ అని చక్కని ఉదాహరణ నేను అనుకుంటున్నాను. కనుకనే మీకు అందరికీ అర్థమయ్యేలా కొన్ని వీడియో గేమ్స్ క్లిప్స్ ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. చూడండి, మీరు ముహూర్త బలం యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. ఓకేవా? ముహూర్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముహూర్తం లేకుండా ఏ కార్యక్రమం సక్సెస్ కాదనేది నిర్వివాదాంశం. సో ఐ థింక్ ముహూర్తం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాననుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో మరి తెలియజేయండి. మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బాయ్. థ్యాంక్ యూ.
బాయ్.